తెలంగాణపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. మొత్తం 17 సీట్లు తమ ఖాతాలో వేసుకోవాలని నిర్ణయించుకుంది. బీఆర్ఎస్ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి కమలనాథులు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా సమాజంలో పలుకుబడి గల వ్యక్తులకు టికెట్లు ఇచ్చి బరిలో నిలిపింది. కాగా ఈ నెల 30న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఆ తర్వాత మే నెల తొలి వారంలో కూడా అనేక బహిరంగ సభల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. తెలంగాణలో మే 13న లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఎన్నికలకు నెల రోజుల గడువు కూడా లేదు. దీంతో లోక్సభ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈసారి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ ఓటు బ్యాంకును తమకు అనుకూలంగా మరల్చుకోవడానికి పక్కా ప్రణాళికతో ముందుకు పోతోంది. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ సెగ్మెంట్లలో విజయమే లక్ష్యంగా బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది. సారా కే సారా, సత్రా హమారా అనే నినాదంతో నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసింది. ఎన్నికల ప్రచారం కోసం పక్కా ప్రణాళిక రూపొందించారు కమలనాథులు. ఇందులో భాగంగానే ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు తెలంగాణకు రానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 30న తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. 30న జహీరాబాద్ లోక్సభ పరిధిలోని ఆందోళన నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం శేరిలింగంపల్లిలో ఐటీ ఉద్యోగులతో నరేంద్ర మోడీ సమావేశమవుతారు. ఆ తర్వాత మే నెల 3వ తేదీన వరంగల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో జరిగే ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. అదే రోజు భువనగిరి, నల్గొండ బహిరంగ సభల్లో కూడా ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత 4వ తేదీన నారాయణపేట, వికారాబాద్ బహిరంగ సభలకు కూడా ఆయన హాజరవుతారు. తన పర్యటనలతో బీజేపీ క్యాడర్లో జోష్ పెంచుతారు ప్రధాని నరేంద్ర మోడీ. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఆయుధంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్తోంది భారతీయ జనతా పార్టీ. ఇటు 4 నెలల కాంగ్రెస్ వైఫల్యాలను, అటు 10 ఏళ్ల కేసీఆర్ పాలనలోని లోపాలను జనంలోకి తీసుకువెళ్లడానికి పక్కా ప్రణాళిక రూపొందించారు కమలనాథులు. ప్రధానంగా కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఊరువాడ ఏకం చేస్తూ ప్రచారం చేయడానికి బీజేపీ నేతలు సన్నద్దమవుతున్నారు. అభ్యర్థులను ఎంపిక చేయడంలో కూడా ఆచితూచి వ్యవహరించింది కమలం పార్టీ. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారితో పాటు కొత్తగా కాషాయ కండువా కప్పుకున్న వారికి కూడా టికెట్లిచ్చింది. ఒకవైపు ప్రజల్లో బీజేపీకున్న ఇమేజ్, మరోవైపు సమాజంలో సదరు క్యాండిడేట్కున్న పలుకుబడి పార్టీని గెలుపు తీరాలకు చేరుస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ ను, మరోవైపు హస్తం పార్టీని టార్గెట్ గా చేసుకుని ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవాలన్నది కమలనాథుల ప్లాన్ లాగా కనిపిస్తోంది. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుకు ఇటీవల నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలియజేసింది. అలాగే సమ్మక్క సారలమ్మ పేరుతో విశ్వవిద్యాలయ ఏర్పాటుకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టోటల్గా తెలంగాణకు సంబంధించి పెండింగ్లో ఉన్న అనేక డిమాండ్లను ఓకే చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ అంశాలన్నీ లోక్సభ ఎన్నికల్లో తమకు ప్లస్ పాయింట్లుగా మారతాయని భరోసా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఏది ఏమైనా తెలంగాణలో సత్తా చాటడానికి 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఆయుధాలతో సన్నద్ధమయ్యాయి. తమదైన వ్యూహాలతో జనంలోకి వెళ్తున్నాయి.